నమస్తే. నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. మన ఇంటి చిట్కాల్లోనే, మన ఇంట్లో ఉన్న వాటిల్లోనే ఎన్నో అద్భుతమైన ఫలితాలుంటాయి. సో, అందులో ఒకటే ఈరోజు మెంతుల గురించి మనం మాట్లాడబోతున్నాం. నానబెట్టిన మెంతులు వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఇవి ఎలా వాడుకోవాలి? పంచగవ్యలో వీటికి ఎంతవరకు ప్రాముఖ్యత ఉంది? వీటన్నింటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. హి ఈజ్ పంచగవ్య సిద్ధ, అలాగే పంచగవ్య ఎండి, పంచగవ్య భూషణ్, అలాగే పంచగవ్య వైద్యరత్న, పంచగవ్య వైద్య సేవ ప్రపూర్ణ. తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మెంతులు ఇది ప్రతి అమ్మాయిలకైతే ఈజీగా తెలిసి ఉంటుంది. నానబెట్టి తలకు పెట్టుకుంటారు, జుట్టు బాగా పెరుగుతుంది, ఇంతవరకే తెలుసు. మెంతులు మనం ఆయుర్వేదంలో కానీ పంచగవ్యలో కానీ ఎంతవరకు ప్రాముఖ్యత ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెంతుల గురించి మీరు తెలుసుకునే ముందు మన శరీరం గురించి మొదట తెలుసుకుందాము. ఫస్ట్ శరీరం గురించి మనం కొంచెం తెలుసుకుంటే మరి మెంతులు ఎందుకు వాడుతున్నాం అనేది మనకు కొంచెం అవగాహన వస్తుంది. శరీరము పంచభూతాలతో నిర్మితమై ఉన్నది. అంటే గాలి, నిప్పు, నీరు, నింగి, నేల, ఇలా పంచభూతాలు ఉన్నాయి కదా. ఈ పంచభూతాలతో మనము శరీరం తయారైపోయింది. దీనికి శరీరానికి భూమితత్వము, జలతత్వము, అగ్నితత్వం ఇలా కావాల్సిందే. ఎప్పుడైతే భూమితత్వము, జలతత్వము, అగ్నితత్వము క్షీణిస్తుందో అప్పుడు డైజెషన్ సిస్టమ్ అనేది పాడైపోతూ ఉంటుంది. మరి అలాంటి వీటికి పంచగవ్య లోపల వైద్యం ఏమున్నాయి అనేసి అంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పంచగవ్య లోపల పంచగవ్యాలని యూజ్ చేసుకుంటూ వచ్చిన రోగాన్ని క్యూర్ చేసుకోవడము. నెక్స్ట్ నాభి తన స్థానం నుంచి తన గతి తప్పినప్పుడు జీర్ణాశయం లోపల మీకు సమస్యలు ఏర్పడతాయి. తర్వాత వచ్చేసి శరీరాన్ని సరైన స్థితిలో తీసుకురావడానికి మనం ఏం చేస్తామంటే సంవహన క్రియ, అంటే కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ అంటుంది ఈ మధ్యకాలంలో. ఇలా చేసుకోవచ్చు. ఇలా వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి మన దగ్గర. అయితే ఇక్కడ మనం మెంతుల గురించి మాట్లాడే ముందు దాని గురించి అసలు దేని గురించి మనం మెంతులు వాడతాము అన్నది తెలుసుకోవాలి ఇక్కడ. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనకు శరీరం యొక్క డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుంది. ఇక్కడ పాడైపోతుందంటే ఇక్కడ మెయిన్ ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అంటే నిత్య జీవితం లోపల మీరు తినే ఆహార పదార్థాల లోపల మార్పులు, సరిగా నిద్రపోకపోవడము, సమయపాలన లేకపోవడము వల్ల మీకు వచ్చే సమస్యలు ఇవి. మరి దీని లోపల విపరీతంగా మళ్ళీ దురలవాట్లు అనేసి అనుకోవచ్చు. చాలా మందికి ఇది మంచి అలవాట్లు కనిపిస్తాయి. ఎందుకంటే 2 రకాల జనాలు ఉన్నాం, ఒకటి వెజ్, ఒకటి నాన్ వెజ్ అనేసి, ఇంకోటి వేగనిజం అనేసి ఉంది. ఇలా 3 పద్ధతుల లోపల మనుషులు బతుకుతున్నారు. అయితే మాంసాహారం భుజించేవారు మద్యం కూడా సేవిస్తారు. అది వారి దృష్టికోణం లోపల అది అద్భుతమైంది. కానీ శరీర పరంగా చూస్తే శరీరానికి ఇబ్బంది కలిగించేటి అన్నట్టు. ఎందుకు? శరీరము డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మృదువైన పదార్థాలు, మళ్ళీ పచ్చి పదార్థాలు అరగదీయడానికి మనకు కావాల్సిన ఎంజైమ్స్ మన కడుపులో ఉన్నాయి. దీనికంటే ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఇంకా వేరే పనులు మనం చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ అధికంగా మద్యం తీసుకోవడము, అధికంగా మాంసం తినడము, అండ్ రా మీట్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం చేసేది ఏంది? వేపుళ్ళు తింటున్నారు కదా ఇక్కడ, కబాబ్లని, చికెన్లని, ఇలాంటి. అది పచ్చి మాంసం కిందకి రాదు కదా అండి. అయితే వీళ్ళు ఏంటంటే రుచి రావడానికి దాన్ని హాఫ్ ఫ్రై చేస్తున్నారు అన్నట్టు. తింటే రుచి బాగుంటుంది, క్రంచిగా ఉంటుంది అనేసి మీరు ఒకవేళ షెఫ్ ఎపిసోడ్స్ లాంటివి ఏమైనా చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ అది మన ఎజెండా కాదు. ఫస్ట్ మనం ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద మనకి ఎంత ప్రభావం పడుతుంది ఇక్కడ మనకు ఫస్ట్ తెలియాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ తిన్న తర్వాత బాగా చూజ్ చేసిండ్రు అనుకోండి, సలైవాతోని ఇక్కడే మీకు 40 to 50% నోట్లో అరిగిపోతుంది. మిగతా బాగా చూజ్ చేసి అది అన్నవాహిక అంటే ఈసోఫేగస్ ద్వారా జీర్ణాశయంకి వెళ్తుంది. ఎప్పుడైతే జీర్ణాశయంలో పడిపోతుందో అప్పుడు బైల్ జ్యూస్ ఏదైతే ఉన్నదో లివర్ నుంచి వస్తుంది, డైజెషన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే బైల్ జ్యూసెస్ రావడానికి అద్భుతమైన సమయం ఏంటిది అని అంటే ప్రొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా. మనము ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ 6 తర్వాతనే వీళ్ళ మీల్స్, వీళ్ళ తాగుడు అన్ని స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్లీ మీకు కావాల్సిన బైల్ జ్యూస్ ఏది ఉన్నదో తక్కువ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? శరీరము విపరీతంగా దాన్ని డైజెస్ట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అన్నట్టు. అయితే ఏదైనా పదార్థము జీర్ణాశయం లోపల 40 నుంచి 50 నిమిషాలే ఉంటుంది.
దానికంటే ఎక్కువసేపు ఉండదు. దాని తర్వాత ఆటోమేటిక్‌లీ ఈ నుంచి కిందికెళ్ళిపోతుంది. యెస్. అంటే జీర్ణాశయం నుంచి కిందికెళ్ళిపోతుంది అవును. చిన్న ప్రేగులకి. అయితే జీర్ణాశయానికి, చిన్న ప్రేగులకు మధ్యలో ఇంకోటుంటుంది ప్యాంక్రియాస్. హ్మ్. ఇదేం చేస్తుంది, ఇక్కడ డైజెస్ట్ కాని దానికి దీని నుంచి కూడా మీకు ఆహ్, ఇన్సులిన్‌ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏంది అనేసంటే, ఇక్కడ బైల్ జ్యూసు డైజెస్ట్ చేయంది మళ్ళీ ఇంటెస్టైన్‌కెళ్ళేటప్పుడు ఇన్సులిన్‌ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏందంటే ఎక్స్‌ట్రా యాసిడ్ అన్నట్టు. యాహ్! అది డైజెస్ట్ చేయడానికి పనిచేస్తుంది. హ్మ్. అలా డైజెస్ట్ చేస్తుందన్నట్టు. ఇట్లా ఒక్కసారి చేస్తే ఓకే. 2 సార్లు చేస్తే ఓకే. నువ్వు యవ్వన వయస్సు నుంచి ముసలితనం వచ్చేదాకా ఎంత తింటున్నావు? ఎన్ని సార్లు తింటున్నావు రాంగ్ హ్మ్. ఫుడ్? యెస్. ఇన్సులిన్ ఎంత అనేసి ఉత్పన్నం చేస్తుంది? అవును. శరీరంది ఏదైనా ఒక స్థాయి ఉంటుంది. ఆ స్థాయి దాటిందంటే ఏమవుతుంది ఇక్కడ? యాహ్! ఆటోమేటిక్‌లీ ఆ డైజెస్టివ్ సిస్టమ్‌లో డెఫినెట్‌లీ. ఇబ్బందవుతుంది. అవును. ఎప్పుడైతే తిన్న ఆహారం లోపల డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటున్నదో, హ్మ్. అప్పుడు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ కరెక్ట్‌గా విడుదల కాకపోయిందో, అప్పుడు మన శరీరం లోపల ఉండే డైరెక్ట్ షుగరు రక్తంలో కలుస్తుంది. హ్మ్. అప్పుడు మనకు షుగర్ రోగం వస్తుంది. దీన్నే ఓకే. షుగర్ వ్యాధి అనేసి అంటారు. ఓకే. బట్ షుగర్‌కి ఇంత ప్రాసెస్ ఉందని ఐ థింక్ నేను ఎన్నో డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేశాను గానీ, ఇంత క్లియర్‌గా ఫస్ట్ టైమ్ మీరు చెప్పారు యాక్చువల్లీ. ఆ! అయితే ఇలా జరిగిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అనేసంటే, హ్మ్. అగ్ని మందగించినట్టు లెక్క. అంటే హ్మ్. నీకు కావాల్సిన యాసిడ్స్ విడుదలవుతలేవు. బైల్ జ్యూసెస్ అనేసి అర్థం. హ్మ్. ఇన్సులిన్ కరెక్ట్ విడుదలవుతలేదనేసి అర్థం. హ్మ్. ఓకే. అలాంటప్పుడు ఆయుర్వేదంలో ఇప్పుడు అలోపతిలో ఏం చేస్తున్నారు? ఇన్సులిన్ సూదిస్తే గాని వాడికి భోజనం అరగదు, అవును. తినడు. అవును. డెఫినెట్‌లీ. అలా అది చేసేసారు అది యాక్చువల్లీ. లేకపోతే చచ్చిపోతాడు. హ్మ్. అయితే న్యాచురల్‌గా జీర్ణాశయము తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోవడానికి హ్మ్. న్యాచురల్ రెమెడీస్ అన్నట్టు. దాని ఓకే. లోపల ఒకటి గోమూత్రం. హ్మ్. అయితే మేథి దానా అంటాం మనం. యాహ్! అయితే మేథి దానా అంటే ఎలా ఉంటుందంటే, ఒకటి న్యాచురల్ పద్ధతుల లోపల రాత్రి నానబెట్టి గుప్పెడు అంటే ఇంత నానబెట్టి హ్మ్. ప్రొద్దున నోట్లో యేసుకొని నమిలి, నమిలి ఆ నీళ్లు తాగడం సిప్‌గా. యాహ్! అలా రెగ్యులర్‌గా చేస్తూ పోతే మీ యొక్క షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. రెగ్యులర్ హ్మ్. మార్నింగ్ చేయాలి. ఓకే. ఇంకో పద్ధతి ఏంది అనేసంటే, గోమూత్రంలో నానబెట్టిన మేథి దానా మాకు స్పెషల్‌గా దొరుకుతుంది. ఓకే. దాన్ని చేసేసి మీకు ఒక పౌడర్ రూపంలో చేసిస్తారు. దాన్ని పొద్దున గోరువెచ్చటి నీళ్ళలో కలిపి అలా తాగేసేయడం. ఓకే. ఇదొక అద్భుతమైన ప్రక్రియ. యెస్. ఇలా చేసుకుంటూ పోతే ఏవైనా చేదు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేయడానికి పనిచేస్తాయి ఇవి. యాహ్! దాని లోపల ముఖ్యంగా ఏవి గోమూత్రము, మెంతులు తర్వాత వచ్చేసి ఆహ్, ఏవైనా చేదు పదార్థాలు హ్మ్. కాల్మేఘ లాంటియి, ఓకే. తర్వాత వచ్చేసి కాకరకాయ హ్మ్. ఇలా ఎన్నో ఉన్నాయి. యెస్. ఇవి ఏం చేస్తున్నాయంటే మీ యొక్క జీర్ణ వ్యవస్థని యాక్టివేట్ చేస్తున్నాయి. యెస్. ఇలా మీరు టైమ్ టు టైమ్ ప్రాపర్‌లీ మెంతులను ఇలా నానబెట్టి, హ్మ్. ఇలా గోమూత్రంలో నానబెట్టిన మెంతులు గానివ్వండి, ఇలాంటివి గానివ్వండి, మీరు రోజు ప్రొద్దున ఒకవేళ తీసుకోగలిగితే మీ షుగర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. కంట్రోల్ ఓకే. అవుతుందన్నట్టు. అంటే ఇప్పుడు కొంతమంది అలోపతి మెడిసిన్ తీసుకుంటూ ఇది కూడా ఫాలో అయితే మంచిగానే ఉంటుందంటారా? అద్భుతంగా అండి. అయితే ఓకే. గోమూత్రంకున్న స్పెషాలిటీ ఏందంటే, హ్మ్. ఏదైనా ఒక మంచి పని కడుపులో జరుగుతుందనేసంటే, హ్మ్. దాన్ని నాలుగింతలు ఇంకా ఫాస్ట్‌గా చేసేటట్టుగా గోమూత్రం చేస్తుందన్నట్టు. ఓకే. బట్ దాని ఎలాంటి దాని సైడ్ ఎబిలిటీ. ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. బట్ ఇప్పుడు షుగర్‌కనే కాకుండా మెంతులు ఇంకా ఏ విధంగా వాడొచ్చంటారు? నేచురల్ క్లీన్జర్‌గా యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మొహానికి మొటిమలు గిట్లా వస్తాయి కదా! యెస్. దానికి హ్మ్. యూజ్ చేయొచ్చు. హ్మ్. అయితే దీనికి కాంబినేషన్ లోపల మనం ఏం తీసుకుంటున్నాం? ఇది కూడా ముఖ్యంగా ఉంటుంది. యెస్. దాంతోని శనగపిండి పెడుతున్నారా? హ్మ్. లేకపోతే మీగడ పెడుతున్నారా? యెస్. లేకపోతే అలోవెరా కలిపి పెడుతున్నారా? హ్మ్. దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. అండ్ మెంతులు ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అనేసంటే రక్తాన్ని శుద్ధి చేయడానికి పనిచేస్తాయి ఇవి యెస్. ముఖ్యంగా. హ్మ్. ఓకే. అందుకోసమే మెంతి కూర. హ్మ్. అవును. మెంతి కూర గురించి ఏం చెప్పిండ్రనేసంటే ముందు కాలం లోపల యెస్. ఆహ్, తులం బంగారం ఇచ్చేసేసి మెంతి కూర తీసుకొని తినాలనేసి అంటుండే. ఓకే. అంటే అంత అంత అద్భుతంగా ఉండే విలువ. సామెత అదండి. యెస్. అంత హ్మ్. విలువైందన్నట్టు. హ్మ్. అందుకోసం ఏ సీజన్‌లో మీకు మెంతి కూర దొరికినా గానీ, రోజు మెంతి కూర కన్జ్యూమ్ చేయాల్సిందే. ఎందుకంటే దీనివల్ల మీ శరీరం లోపల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఓకే. ఇది సంగతి. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి. ఓం నమస్తే జీ. సో, ఇలా మెంతులకు సంబంధించి అందానికే కాకుండా ఎవరికైనా షుగర్, డయాబెటిస్ లాంటివి ఉన్నా కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం మీరు ఆ మెంతుల్ని నానబెట్టుకొని దాంట్లో ఇప్పుడు సార్ చెప్పిన విధంగా ఆ
ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వాడుకొని ఒక వారం రోజులు వాడండి. అలోపతి మెడిసిన్ వాడే వాళ్ళు కూడా ఇది వాడొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఖచ్చితంగా మన బీఆర్‌కే హెల్త్‌ని కూడా ఎప్పటికెప్పుడు ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి.